ప్రజల వద్దకు దౌలత్ నగర్ను అలాగే చౌటపల్లి గ్రామానికి రావడం జరిగింది. అక్కడ ప్రజా వేదిక పైన ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం, అలాగే ఈ 4 పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డులు, ఈ పలు ముఖ్యమైన అంశాలపై ఈ ఆల్రెడీ ఎవరైతే అర్హులైన లబ్ధిదారులకు చెందే విధంగా ఎట్టి పరిస్థితులలో కూడా అనర్హులకు పోకుండా, అలాగే సాగు భూమికి సంబంధించిన సాగుకు రైతుకు రావాల్సిన ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సిన అన్నిటిపైన కూడా వివరణలు సేకరించడానికి ఆల్రెడీ ఆన్లైన్లో, తర్వాత మీ సేవ ద్వారా, తర్వాత ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి అందరినీ కూడా వెరిఫై చేసి ఒక లిస్ట్ రావడం జరిగింది. అందులో ఇంకేమైనా అవకతవకలు ఉన్నా, ఇంకెవరైనా అందులో మిస్ అయ్యి, అంటే ఆ రోజు ప్రజాపాలనలో రాలేకపోయిన వాళ్ళు, లేకుండా గ్రామాల్లో లేకుండా వెళ్ళిన వారిని కూడా ఈరోజు మళ్ళీ వారి అప్లికేషన్లు తీసుకొని నమోదు చేసి కూలాంకుషంగా వారిని అన్నింటినీ కూడా వెరిఫై చేసినాకనే 26వ తారీఖు నుండి ఈ యొక్క రుణమాఫీ కానివ్వండి, ఆత్మీయ భరోసా కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇందిరమ్మ కమిటీలతోని అన్నీ విలక్షణంగా విచారించి ఇందిరమ్మ కమిటీలను కూడా భేషజాలకు పోకుండా ఎవరైతే నిరుపేదలు అర్హులు ఉన్న ఇల్లు లేని నిరుపేదలు ఉన్నా వారికి ఇవ్వడానికి ప్రభుత్వం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మండలానికి ఎన్ని ఇండ్లు కానీ కాదు, కాన్స్టిట్యున్సీకి 3500 వచ్చినాయి. సో నా దళిత కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నాకు ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ విలీన గ్రామాలు ఉన్నాయి, అలాగే దళిత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కువ నిరుపేదలు ఉన్న నా యొక్క దళితులకు, బడుగు బలైన వర్గాలకు అందరికి కూడా, మైనార్టీ సోదరులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందంటే ఆయన సముఖంగా ఉన్నారు. బహుశా నాకు ఇంకొక 1000-1500 ఇల్లు ఎక్కిస్తారని వాగ్దానం చేశాను. తప్పనిసరిగా దాన్ని బూత్ కమిటీల ద్వారా, తర్వాత ఇందిరమ్మ కమిటీలను, తర్వాత అధికారులతో చర్చించి ఒక్కొక్క గ్రామానికి దామాష ప్రకారంగా ఎన్ని వస్తాయో, ఒకవేళ ఎక్కువ శాతం ఉండి దళితులు లేకుంటే ఇంకా బీసీ వర్గాలు, మా సోదరులు ఎవరైనా మహిళలు ఎక్కువ ఉన్న చోట ఒకవేళ ఇల్లు లేకుంటే వారికి ఒక 2% ఎక్కువ పెట్టేటట్టు చూసుకుంటారు. ధన్యవాదాలు.